ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ప్రస్తుతమున్న గ్రహస్థితిని అనుసరించి మకర రాశివారు ఈ సమయంలో వెనక్కి తగ్గాల్సిందే. మీరు ఆశ్చర్యపోయే 4 పరిణామాలు ఏంటి అనే అంశాలను మనం తెలుసుకుందాం. అలాగే ఈ సమయంలో మీరు ఆ ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే మీ సమస్య తీరినట్లే. అత్యంత ముఖ్యమైన విషయాలతో ఈ రోజు నేను మీ ముందుకొచ్చాను. ప్రస్తుతం గ్రహాల సంచారం మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులకు సంకేతాలిస్తోంది. కొంతమంది ఎదురుచూడని పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఆశ్చర్యానికి గురిచేసే 4 కీలక పరిణామాలు మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో మీరు కంట్రోల్ చేసుకోవలసిన ఆ ఒక్క విషయం ఏంటి, దాన్ని అదుపులో ఉంచగలిగితే చాలా సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చో కూడా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో ఏదైనా భాగాన్ని మిస్ అయితే వీడియోలో చెప్పే ముఖ్యమైన విషయాల అర్థం పూర్తిగా మీకు తెలియకపోవచ్చు. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరియు మీ భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మీకు ప్రస్తుతమున్న గ్రహస్థితి ఏం సూచిస్తుందో అనేది తెలుసుకుందాం. మీకు సాధారణంగా స్థిరమైన ఆలోచనలు, సహనం, నమ్మకమైన స్వభావం మరియు బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఉంటాయి. మీరు ఒకసారి ఎవరికైనా మనసిచ్చినా, నమ్మకం ఉంచినా ఆ బంధాన్ని ఎంతో విలువగా భావిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగుల పట్ల అంకితభావంతో వ్యవహరించటం మీ ప్రత్యేకత. అందుకే చాలామంది మిమ్మల్ని విశ్వసనీయమైన వ్యక్తులుగా చూస్తారు. మీ మంచితనం వల్ల వారికి అనేక లాభాలు కలుగుతాయి. మొదటిగా మీ నిజాయితీ మరియు స్థిరత్వం కారణంగా సమాజంలో మంచి గౌరవం పొందుతారు. ఏ పని చేసినా క్రమశిక్షణతో, పట్టుదలతో పూర్తి చేయాలనే లక్షణం ఉండటం వల్ల ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో క్రమంగా ఎదుగుదల సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు సాధారణంగా ఆలోచించి తీసుకున్నవే కావటంతో పెద్ద తప్పిదాలు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రేమ, స్నేహితుల మద్దతు కూడా మీకు ఎక్కువగా లభిస్తుంది. అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయటం వల్ల భవిష్యత్తులో అదే వ్యక్తుల నుంచి సహకారం కూడా పొందుతారు. అలాగే ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండే స్వభావం కారణంగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడినా ఖర్చు విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యరు. అందువల్ల కష్టకాలంలో కూడా నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే మీ మంచితనం వల్ల కొన్ని నష్టాలు కూడా తెలియకుండానే జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇతరులను ఎక్కువగా నమ్మే స్వభావం కారణంగా కొందరు మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో మీ సమయం, శక్తి, డబ్బును వెచ్చించినా ప్రతిఫలంగా నిరాశ ఎదురయ్యే సందర్భాలు ఉంటాయి. కొందరు మీ మౌనాన్ని బలహీనతగా భావించి తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని మార్చటానికి ఇష్టపడరు. ఈ మొండితనం కొన్ని సందర్భాల్లో అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. కొత్త ఆలోచనలు లేదా మార్పులను వెంటనే అంగీకరించకపోవటం వల్ల అభివృద్ధికి అవసరమైన కొన్ని అవకాశాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే మీ భావాలను బయటకు వ్యక్తం చేయకుండా మనసులోనే ఉంచుకోవటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు అందరికీ మంచిగా ఉండాలని ప్రయత్నిస్తారు. కానీ అందరూ అదే విధంగా స్పందించరనే విషయాన్ని కొన్నిసార్లు గుర్తించలేరు. ఫలితంగా భావోద్వేగపరమైన బాధలు ఎదుర్కొంటారు. తమకు నచ్చిన వ్యక్తుల కోసం ఎక్కువ త్యాగాలు చేయటం వల్ల వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మొత్తంగా చూస్తే మంచితనం, నిజాయితీ, సహనం మీ జీవితానికి గొప్ప బలాలు. అయితే అదే మంచితనానికి హద్దులు పెట్టుకోవటం, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా ఉండటం, అవసరమైనప్పుడు మీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పటం నేర్చుకుంటే జీవితంలో మరింత విజయాన్ని, ఆనందాన్ని పొందగలరు. మీరు స్థిరమైన స్వభావం సరైన దిశలో ఉపయోగపడితే ఏ రంగంలోనైనా గౌరవం మరియు స్థిరమైన పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. మీకున్న అతిపెద్ద బలం మీ మంచితనం, నిజాయితీ, విశ్వాసం. కానీ కొన్నిసార్లు ఇదే లక్షణాలు బలహీనతగా మారే అవకాశం కూడా ఉంటుంది. మీరు అందరినీ మీలాగే మంచివారిగా భావించటం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి ఉద్దేశాలను సరిగ్గా అంచనా వేయలేకపోవచ్చు. అందుకే కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే మీ శత్రువులను గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
మీరు చేసే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవటం, మీ భవిష్యత్తు ప్రణాళికలను ముందుగానే చెప్పటం, వ్యక్తిగత విషయాలను ఎక్కువ మందికి తెలియజేయటం ఈ సమయంలో మంచిది కాదు. ఎందుకంటే మీ గురించి తెలుసుకున్న సమాచారాన్ని కొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీకు హాని చేయాలని కాకపోయినా మీ ఎదుగుదలను అడ్డుకోవాలని భావించేవారు ఉండవచ్చు. అందువల్ల ఈ సమయంలో మీరు మాటల కంటే మనుషుల ప్రవర్తనను ఎక్కువగా గమనించాలి. ఎవరు మీకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్నారు, ఎవరు మీ విజయాన్ని నిజంగా ఆనందిస్తున్నారు, ఎవరు కేవలం సమాచారాన్ని తెలుసుకోవటానికి మీ దగ్గరకు వస్తున్నారు అనే విషయాలను జాగ్రత్తగా పరిశీలించండి. అయితే ప్రతి ఒక్కరినీ శత్రువుగా అనుమానించాల్సిన అవసరం లేదు, కానీ వివేకంతో వ్యవహరించటం అవసరం. నమ్మకం ఇవ్వండి, కానీ అతి నమ్మకం మాత్రం ఇవ్వకండి. మీ నిర్ణయాలను మీరే తీసుకోండి. మీ రహస్యాలను, మీ లక్ష్యాలను అందరికీ చెప్పకుండా కాపాడుకోండి. గుర్తుంచుకోండి, మీ మంచితనం మీ బలం, కానీ అదే మంచితనాన్ని కొందరు అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ వెనుక ఎవరున్నారు, మీ ఎదుగుదలను ఎవరు గమనిస్తున్నారు, మీ విజయాన్ని ఎవరు అసూయతో చూస్తున్నారు అనే విషయాలను ప్రశాంతంగా గమనించండి. సరైన సమయంలో సరైన వ్యక్తులను గుర్తించగలిగితే మీకు ఎదురయ్యే అనేక సమస్యలు ముందుగానే నివారించగలుగుతారు. ప్రస్తుతమున్న పరిస్థితులు మరియు మీ జీవితంలో జరుగుతున్న మార్పులను గమనిస్తే ఈ సమయంలో మీరు ఊహించని విధంగా కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఇవి భయపడాల్సిన విషయాలు కాకపోయినా ముందుగానే తెలుసుకొని అప్రమత్తంగా ఉండటం వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితం, ఆర్థిక పరిస్థితులు, స్నేహ సంబంధాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన 4 ముఖ్యమైన పరిణామాలు మీ ముందుకు రావచ్చు. మొదటి పరిణామం, నమ్మిన వ్యక్తి అసలు స్వరూపం బయటపడటం. మీరు సాధారణంగా ఇతరులను త్వరగా అనుమానించరు, ఒకసారి నమ్మితే పూర్తిగా విశ్వసిస్తారు. అయితే ఈ సమయంలో మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ఒకరి అసలు స్వభావం మీకు తెలిసే అవకాశం ఉంది. మీరు ఎంతో మంచిగా చూసిన వ్యక్తి మీ గురించి వెనక మాటలు మాట్లాడటం, మీ నిర్ణయాలను విమర్శించటం లేదా మీ విజయాన్ని చూసి అసూయపడుతున్నాడనే విషయం మీకు తెలియవచ్చు. ఈ విషయం మొదట్లో మీకు షాక్ కలిగించవచ్చు, కానీ ఈ పరిణామం ద్వారా మీ జీవితంలో నిజమైన వారెవరు, నటించేవారెవరు అనే స్పష్టత లభిస్తుంది. రెండవ పరిణామం, ఆర్థిక విషయంలో ఊహించని మార్పు. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం, రావాల్సిన బాకీలు అందుకోవటం లేదా ఊహించని ఆదాయ అవకాశం మీ ముందుకు రావచ్చు. అదే సమయంలో అనవసర ఖర్చులు కూడా ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ధన వ్యవహారాల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఒకవైపు లాభం కనిపించినా మరోవైపు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటు పెట్టుబడులు లేదా ఇతరుల మాటలు నమ్మి డబ్బు ఖర్చు చేయటం మంచిది కాదు. మూడవ పరిణామం, జీవితంలో కొత్త అవకాశం రావటం. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం, వ్యాపారం, విదేశీ అవకాశం, పదోన్నతి లేదా కొత్త పరిచయం రూపంలో ఉండవచ్చు. మొదట్లో అది చిన్న అవకాశంలా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. చాలా కాలంగా మూసుకుపోయినట్లు కనిపించిన ఒక తలుపు ఇప్పుడు తెరుచుకునే సూచనలు ఉన్నాయి. అయితే ఈ అవకాశాన్ని గుర్తించటం మరియు సరైన సమయంలో నిర్ణయం తీసుకోవటం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. నాలుగవ పరిణామం, మీపై దృష్టి పెట్టిన వారి గురించి నిజం తెలుసుకోవటం. ఈ సమయంలో మీ ప్రతి అడుగును గమనిస్తున్న కొందరు వ్యక్తులు మీ చుట్టూ ఉండవచ్చు. వారు మీ శ్రేయస్సు కోరుకునేవారైనా కావచ్చు, మీ ఎదుగుదలను అసూయతో చూస్తున్నవారైనా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది మీ జీవితాన్ని గమనిస్తున్నారు. మీ విజయాలు, మీ నిర్ణయాలు, మీ మాటలు కొందరిపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల మీరు చేసే పనుల్లో మరింత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవటం తగ్గించటం మంచిది. ఈ పరిణామం ద్వారా మీకు నిజంగా మద్దతుగా నిలిచేవారెవరో, కేవలం ప్రయోజనం కోసం దగ్గరయ్యేవారెవరో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 4 పరిణామాలు మీ జీవితంలో ఒక కొత్త అవగాహనను తీసుకురావచ్చు. కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించినా అవి మీకు జీవిత పాఠాలను నేర్పే అవకాశంగా మారవచ్చు. ముఖ్యంగా మీ మంచితనాన్ని కాపాడుకుంటూనే వివేకంతో వ్యవహరించండి. ముఖ్యంగా మీ మంచితనాన్ని కాపాడుకోండి. ఎవరికైనా సహాయం చేయటం మంచిదే, కానీ ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ ప్రణాళికలను అవసరమైన వారికి మాత్రమే చెప్పండి. మీ శక్తిని, సమయాన్ని విలువైన పనుల కోసం ఉపయోగించండి. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే ఆశ్చర్యకర పరిణామాలు మనల్ని భయపెట్టడానికి రావు,
మన చుట్టూ ఉన్న నిజాలను చూపించటానికి, మనల్ని మరింత బలంగా మార్చటానికి వస్తాయి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా, ఓర్పుతో, తెలివిగా వ్యవహరిస్తే ఈ 4 పరిణామాలు చివరికి మీ అభివృద్ధికి, మీ విజయానికి మార్గం చూపే అవకాశాలవుతాయి. మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఒక పాఠంగా స్వీకరించండి. అప్పుడు ఏ మార్పు వచ్చినా దాన్ని విజయంగా మార్చగల శక్తి మీలో ఉంటుంది. ప్రస్తుతం మీ జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో అవకాశాలు ఒకేసారి కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన ఆ ఒక్క విషయం మీ ఆవేశం మరియు మొండితనం. ఈ రెండింటినీ అదుపులో ఉంచగలిగితే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు కనిపించటం ప్రారంభమవుతుంది. సాధారణంగా మీరొక నిర్ణయం తీసుకుంటే దానిని సులభంగా మార్చరు. మీ ఆలోచనలపై గట్టి నమ్మకం కలిగి ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో మంచి లక్షణమే. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే మొండితనంగా మారే మంచి అవకాశాలను కూడా దూరం చేసే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు కారణం పరిస్థితులు కాకపోవచ్చు, వాటిని మీరు చూసే విధానం కూడా కావచ్చు. ఈ సమయంలో ఎవరో చెప్పిన మాటకు వెంటనే స్పందించటం, కోపంతో నిర్ణయాలు తీసుకోవటం, లేదా నేను చెప్పిందే సరైనది అనే భావనతో ముందుకు వెళ్లటం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని కాస్త ప్రశాంతంగా ఆలోచించటం అవసరం. ఒకసారి కోపం వచ్చిన తర్వాత చెప్పిన మాటలను వెనక్కి తీసుకోవటం చాలా కష్టం. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేయగలిగితే సంబంధాలు బలపడతాయి, అవకాశాలు పెరుగుతాయి, మీ గౌరవం కూడా మరింత పెరుగుతుంది. ప్రస్తుతం మీ జీవితంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని పరీక్షించే పరిస్థితులు రావచ్చు. కొందరు ఉద్దేశపూర్వకంగా మీ సహనాన్ని పరీక్షించవచ్చు, మరికొందరు మీ నిర్ణయాలను విమర్శించవచ్చు. అలాంటి సమయంలో వెంటనే స్పందించకుండా మీ భావోద్వేగాలను నియంత్రించగలిగితే విజయం మీదే అవుతుంది. ఎందుకంటే ప్రతి యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా ఒక గొప్ప విజయం. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగం లేదా వ్యాపార నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతం మీకు కనిపిస్తున్న సమస్యలు శాశ్వతం కాదు. కానీ ఆ సమస్యల కారణంగా మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు మాత్రం ఎక్కువ కాలం ప్రభావం చూపవచ్చు. అందుకే ఓర్పు మీకు ఇప్పుడు అత్యంత అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ మనశ్శాంతిని కోల్పోవద్దు. ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు మీ గురించి ఏం మాట్లాడుతున్నారు అనే విషయాల కంటే మీ లక్ష్యాలు, మీ భవిష్యత్తు, మీ కుటుంబం ముఖ్యమని గుర్తించండి. మీ శక్తిని అనవసరమైన విషయాలపై కాకుండా మీ ఎదుగుదలపై పెట్టండి. మీ ఆవేశాన్ని, మొండితనాన్ని, అనవసర ఆందోళనలను కంట్రోల్ చేయగలిగితే మీ ముందున్న అనేక అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి. మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా మారుతాయి. మీకు రావాల్సిన అవకాశాలు మీ దగ్గరకొస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు మీ మనసును నియంత్రించగలిగితే, మీ భావోద్వేగాలపై ఆధిపత్యం సాధించగలిగితే, జీవితంలో మీరు కోరుకున్న అనేక విషయాలు క్రమంగా మీ వైపు ఆకర్షితమవుతాయి. విజయం, గౌరవం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంతోషం ఇవన్నీ మీకు దూరంగా లేవు. కేవలం ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించి ప్రశాంతంగా ముందుకు సాగండి. మీరు కంట్రోల్ చేసుకునే ఆ ఒక్క లక్షణమే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించి మీరు ఊహించిన దానికంటే మంచి ఫలితాలను అందించగలదు. ప్రస్తుతం మీ జీవితంలో ఎదురవుతున్న చాలా సమస్యలకు మూల కారణం బయట పరిస్థితులు మాత్రమే కాదు. కొన్నిసార్లు మీ సొంత ఆలోచన విధానం, భావోద్వేగాలకు వెంటనే స్పందించే తీరు కూడా కావచ్చు. అందుకే ఈ సమయంలో మీరు కంట్రోల్ చేసుకోవలసిన ఆ ఒక్క విషయం అనవసరమైన ఆవేశం మరియు తొందరపాటు స్పందన. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా, మీకు అన్యాయం జరిగినట్లు అనిపించినా, లేదా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా వెంటనే ప్రతిస్పందించాలనే భావనను అదుపులో ఉంచండి. ఎందుకంటే ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న ఒక ప్రధాన సమస్య మరింత పెద్దదిగా మారటానికి కారణం మీ స్పందనే అయ్యే అవకాశం ఉంది. చాలాసార్లు సమస్య కంటే దానికి మనమిచ్చే ప్రతిస్పందనే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. మీరు కాస్త ఓర్పుతో ఆలోచించి ప్రశాంతంగా వ్యవహరిస్తే ప్రస్తుతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ ఒక్క సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. అది కుటుంబ వివాదం కావచ్చు, ఆర్థిక ఒత్తిడి కావచ్చు, ఉద్యోగంలో ఎదురవుతున్న ఇబ్బంది కావచ్చు, లేదా ఎవరో ఒకరితో ఏర్పడిన అపార్థం కావచ్చు. కోపం, ఆవేశం, మొండితనం తగ్గిన క్షణం నుంచే పరిష్కారం మీకు కనిపించటం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విషయానికి వెంటనే స్పందించడం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో సమయం ఇచ్చిన సమాధానం మనం చెప్పే 100 మాటల కంటే గొప్పగా పనిచేస్తుంది. అందుకే మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించండి. ఎవరి ప్రేరేపణకైనా వెంటనే స్పందించకుండా
వివేకంతో ముందుకు సాగండి. ఈ ఒక్క విషయాన్ని కంట్రోల్ చేసుకుంటే ప్రస్తుతం మిమ్మల్ని బాధిస్తున్న సమస్య నుంచి మీరు తేలికగా బయటపడతారు. అంతేకాదు, మీ జీవితంలో కొత్త అవకాశాలకు కూడా మార్గం తెరుచుకుంటుంది. సమస్యలను చూసి భయపడకండి. మీ స్పందన మార్చండి. అప్పుడు సమస్య కూడా మారిపోతుంది. మీకీ సమయంలో నిజమైన విజయం బయట పరిస్థితులను గెలవటంలో కాదు, మీ మనసును గెలవటంలో ఉంది. అదే మీకు ఉపశమనం, శాంతి మరియు విజయాన్ని తీసుకువస్తుంది. మీ జీవితంలో మరిన్ని విజయాలు, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖశాంతి మరియు మనశ్శాంతిని పొందటానికి దైవారాధన ఎంతో మానసిక బలాన్ని అందిస్తుంది. జ్యోతిష్య సాంప్రదాయాల ప్రకారం మీకు అధిపతి గ్రహం శుక్రుడు. అందువల్ల శుక్రగ్రహానికి అనుకూలమైన దేవతారాధనలు, అలాగే శక్తి, ధైర్యం, శుభ ఫలితాలను ప్రసాదించే దేవతలను భక్తితో ఆరాధించటం మంచిదిగా భావిస్తారు. మొదటి పరిహారం శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవికి దీపారాధన చేసి ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ, సానుకూల దృక్పథం పెరగటానికి ఇదొక ఆధ్యాత్మిక సాధనగా ఉపయోగపడుతుంది. రెండవ పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. ప్రతి శనివారం లేదా మీకు వీలైన రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించటం, ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని జపించటం శుభప్రదంగా భావిస్తారు. కష్టకాలంలో సహనం, నమ్మకం, ధైర్యం పెరగటానికి భక్తి సహాయపడుతుంది. మూడవ పరిహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన. మీ జీవితంలో అడ్డంకులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించినప్పుడు మంగళవారం లేదా శనివారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించటం మంచిదిగా భావిస్తారు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరగటానికి, భయాలు తగ్గటానికి, మానసిక ధైర్యం కోసం అనేక మంది భక్తులు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం కూడా భక్తి సాంప్రదాయంలో విస్తృతంగా కనిపిస్తుంది. నాలుగవ పరిహారం గోసేవ లేదా అన్నదానం. దేవతారాధనతో పాటు సేవా కార్యక్రమాలు కూడా అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ముఖ్యమైనవిగా భావిస్తారు. మీ శక్తికి తగ్గట్టుగా గోసేవ చేయటం, పేదలకు అన్నదానం చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి పనులు మనసుకు తృప్తిని, సానుకూల భావనను కలిగిస్తాయి. ఐదవ పరిహారం శుక్రవారం తెల్లని పుష్పాలతో పూజ. శుక్రగ్రహానికి సంబంధించిన రోజుగా భావించే శుక్రవారం రోజున తెల్లని పువ్వులతో దేవుణ్ణి ఆరాధన చేయటం, శుభ్రమైన వస్త్రాలు ధరించటం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం వంటి ఆచారాలు సాంప్రదాయంగా పాటించబడుతుంటాయి. ఇవి క్రమశిక్షణను, సానుకూలతను పెంచటంలో సహాయపడతాయి. ఆరవ పరిహారం కుటుంబ దేవతను స్మరించటం. ప్రతి కుటుంబానికి ఆరాధ్య దైవం లేదా కుటుంబ దేవత ఉంటే ఆ దేవతను భక్తితో స్మరించటం అనేక కుటుంబ సాంప్రదాయాల్లో ముఖ్యంగా భావించబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా ఐక్యత, మానసిక బలం పెరుగుతాయి. మీరు ఏ పరిహారం చేసినా దాని వెనుక ఉన్న భక్తి, నమ్మకం, మంచి ఆలోచనలే ముఖ్యమైనవి. దైవతారాధన జీవిత సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారంగా కాకుండా మనసుకు ధైర్యం, ప్రశాంతత, సానుకూల దృక్పథాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక సాధనగా భావించటం మంచిది. భక్తితో పాటు కష్టపడి పనిచేయటం, సరైన నిర్ణయాలు తీసుకోవటం, ఓర్పుతో ముందుకు సాగటం ద్వారా మీరు కోరుకున్న విజయాలను మరింత దగ్గర చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో ప్రస్తుతం మీ జీవితంలో ఎదురయ్యే 4 ఆశ్చర్యకరమైన పరిణామాలు, మీ మంచితనం వల్ల జరిగే లాభనష్టాలు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నిజస్వరూపం, అలాగే మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన ఆ ఒక్క విషయం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు ఆవేశాన్ని, తొందరపాటు నిర్ణయాలను అదుపులో ఉంచి ప్రశాంతంగా ముందుకు సాగగలిగితే ప్రస్తుతం మిమ్మల్ని బాధిస్తున్న సమస్యల నుంచి తేలికగా బయటపడగలుగుతారు. అంతేకాదు, భవిష్యత్తులో మరింత విజయాన్ని, గౌరవాన్ని మరియు ఆర్థిక పురోగతిని కూడా సాధించే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధనతో పాటు సత్కార్యాలు, అన్నదానం వంటి పుణ్యకార్యాలు చేయటం ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం మరియు దైవానుగ్రహం పొందవచ్చని కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధువులు, మీ స్నేహితులు మరియు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాలు మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరియు ఈ వీడియోను చివరి వరకు చూసిన మీరు కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ భక్తికి, మీ విశ్వాసానికి
శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ధన్యవాదాలు.